కల్కి భగవానుడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణు యొక్క 10వ అవతారం. అసలు ఎప్పుడు వస్తాడు, ఎందుకు వస్తాడు, ఎవరిని అంతం చేయడానికి వస్తాడు, వీటన్నిటి గురించి ఈ రోజు వీడియోలో అయితే చూసేద్దాం. యదా యదహి ధర్మస్య జ్ఞానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యః. దీనికి అర్థం, ఓ భరత వంశీయుడా అర్జునుడా, ఎప్పుడైతే ధర్మం నశించి అధర్మం భారీగా పెరిగిపోతుందో అప్పుడు నేనుగా వస్తాను అంటూ కురుక్షేత్ర యుద్ధం మొదటి రోజు నీరసించిపోయిన అర్జునుడితో శ్రీకృష్ణుడైతే చెప్తాడు. ఇదంతా కూడా గీతా బోధన ద్వారా శ్రీకృష్ణుడు చెప్తాడు. అలాగే ఇది సత్యం అని భాగవత పురాణం నిరూపిస్తుంది. భాగవతంలో మహావిష్ణు అధర్మాన్ని నాశనం చేయడానికి, ధర్మాన్ని స్థాపించడానికి ఏ అవతారాల్లో వచ్చాడో ఆ అవతారాల గురించి అయితే భాగవతంలో ఉంటుంది. భాగవతంలో మొత్తంగా 25 అవతారాల కథలైతే ఉంటాయి. హయగ్రీవుడు అనే రాక్షసుణ్ణి చంపి వేదాలను రక్షించడానికి, మత్స్య అవతారంగా హిరణ్యాక్షుణ్ణి చంపడానికి, వరాహ అవతారంగా హిరణ్య కశపుణ్ణి చంపడానికి నరసింహస్వామిగా, రావణుణ్ణి చంపడానికి రాముడిగా, శిశుపాలుడు మరియు దుర్యోధన కౌరవ సైన్యాన్ని, అలాగే అధర్మాన్ని అంతం చేసి ధర్మాన్ని స్థాపించడానికి శ్రీకృష్ణుడిగా అవతరిస్తాడు. ఈ అవతారాలన్నీ వరుసగా కృతయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగాల్లో ధరించాడు శ్రీ మహావిష్ణు. కానీ ఇది కలియుగం. కలియుగంలో అధర్మం ఇక ఆకాశాన్ని అంటినప్పుడు కల్కిలా తెల్లని గుర్రం ఎక్కి పొడవాటి నందకం అనే ఖడ్గాన్ని పట్టుకొని ఆయన వస్తాడు. అధర్మాన్ని, అధర్మపరులని ఆయన ఖండ ఖండాలుగా నరికి చీల్చి చెండాలుతాడు. అలా చేసి ధర్మాన్ని స్థాపిస్తాడు. అయితే కల్కి ఎలా వస్తాడు, ఎప్పుడు వస్తాడు, అసలు ఆయన ఎక్కడ జన్మిస్తారు, విద్యాబుద్ధులు ఎక్కడ నేరుస్తాడు, మరియు వివాహం ఎలా జరుగుతుంది, యుద్ధం ఎవరితో చేస్తాడు, ఆయన వెనక వచ్చే సైన్యం ఎక్కడిది, ఎవరిది, యుద్ధం ఎలా జరుగుతుంది, ఎవరితో జరుగుతుంది, చివర్లో సత్యుగానికి కలియుగాన్ని ఎలా చేరుస్తాడు అనే ఆసక్తికర, ఆశ్చర్యపరిచే విషయాలు ఎన్నో కల్కి పురాణంలో నిక్షిప్తమై ఉంటాయి. ఈ అద్భుతమైన కథనాన్ని నేను మీకు మొదటి నుంచి చివరి వరకు వివరిస్తాను. కల్కి భగవానుడి యొక్క కథ కల్కి పురాణం, విష్ణు పురాణం, పద్మ పురాణం, భాగవత పురాణాల్లో ఉంటుంది. వీటన్నిటిలో కూడా కథ అనేది కొంచెం డిఫరెంట్ గా అయితే ఉంటూ ఉంటుంది. వీటన్నిటిలో ఉన్న వివరాలని బట్టి కల్కి పురాణం యొక్క సిరీస్ ని కల్కి పురాణం ఆధారంగా చెప్తాం. ఇక టాపిక్ లోకి వెళ్ళిపోతే, మీ అందరికీ తెలుసు, వేదాల్ని 4 భాగాలుగా విడదీసింది, అష్టాదశ పురాణాలను రచించినది, మహాభారత కావ్యాలను రచించినది మహర్షి వేదవ్యాసుడు అని. ఇక్కడ కల్కి పురాణం భాగవత పురాణంలో చివరి ఘట్టాన రాయబడినది. అంటే కల్కి పురాణం కూడా వ్యాస భగవానుడే రాశాడని అర్థం. ఇక్కడ సూత్రాల ప్రకారం అయితే కలియుగంలో అధర్మం ఆకాశాన్ని అంటి అధర్మం విచ్చలవిడిగా అయినప్పుడు విష్ణుదేవుడు తన 10వ అవతారమైన కల్కి అవతారాన్ని చేపట్టి కలియుగంలోకి వస్తాడని ఉంటుంది. ఇక్కడ మనం చూసుకుంటే కల్కి అనే పదం కలంక అనే వాక్యం నుంచి వస్తుంది. కలంక అంటే ఇక్కడ అర్థం ఏమిటంటే చేసే పనికి వ్యతిరేకంగా చేయడం అని అర్థం. అంటే ఒక్క మాటలో చెప్పడానికి ధర్మ విరుద్ధంగా చేయడం అని అర్థం. ఈ కలంకాన్ని పోగొట్టడానికి ధర్మాన్ని స్థాపించేది అని దీని భావం. దీనికి ఇంకో అర్థం కూడా ఉందని అందరూ అంటూ ఉంటారు. అదేంటంటే తెల్లని గుర్రం అనే పదానికి కల్కి అనే వాక్యం బయటికి వచ్చిందని కూడా అంటారు. అయితే శంబల అనే రాజ్యానికి 25 రాజుల యొక్క వారసత్వం ఉంటుంది. ఈ 25 మంది రాజులకి చాలా మందికి కల్కి, కులిక ఇలాంటి పేర్లు అయితే ఉంటాయి. ఇదంతా కూడా శంబల రాజ్యానికి సంబంధించిన కథల్లో అయితే ఉంటుంది. ఇలాగా కల్కి అనే అద్భుతమైన పేరు ఎలా వచ్చింది అంటే ఇవి అని చెప్పడానికి ఇలాగా చాలా వివరణలు అయితే పురాణాల్లో ఉన్నాయి. ఇక అన్నిటికంటే ఆశ్చర్యమైన కల్కి పురాణాన్ని కళ్ళకు కట్టినట్టుగా చెప్పిన పురాణాల్లోకి అయితే ఒకసారి వెళ్లి చూస్తే, కల్కి పురాణాన్ని సూత మహర్షి నైమిషారణ్యంలో కల్కి పురాణాన్ని కూడా శౌనకాది మునులు ప్రార్థించగా సూత మహర్షి వినిపించడం ప్రారంభించాడు. ఇక సూతుడైతే చెప్పడానికి స్టార్ట్ చేశాడు. అధర్మాన్ని అంతం చేయడానికి మహాశక్తిగా అవతరించిన కల్కి మహానుభావుడి యొక్క చరిత్రని. మొదట నారద మహర్షి బ్రహ్మదేవుణ్ణి అడగగా బ్రహ్మదేవుడు ఆయనకి వినిపించాడట. ఆ తర్వాత నారదుడు వ్యాస మహర్షికి చెప్పాడు. వ్యాసుడు తన కుమారుడైన శుక మహర్షికి చెప్పాడు. బ్రహ్మరాతుడిని శుక మహర్షి అంటాడు. ఈ శుక మహర్షియే విష్ణురాతుడికి భాగవత కథను వినిపించాడు. ఇక్కడ విష్ణురాతుడు ఎవరో కాదు, పరీక్షిత్. పరీక్షిత్ అంటే మహాభారత యుద్ధంలో అభిమన్యుడు కొడుకు అయిన, అంటే ఉత్తర గర్భంలో ఉన్నప్పుడు అశ్వత్థామ బ్రహ్మాస్త్రాన్ని వేసి చంపేయాలనుకుంటాడు కదా, ఆ పిల్లాడు వచ్చేసి ఇక్కడ పరీక్షిత్. అంటే సాక్షాత్తు శ్రీకృష్ణుడికి మనవడి వరుస మరియు అర్జునుడికి మనవడి వరుస అవుతాడు.
అయితే పరీక్షిత్ ధర్మరాజు తర్వాత హస్తినాపురానికి రాజయ్యాడు. అయితే పరీక్షిత్కి ఒక ముని శాపం ఉంటుంది, తక్షకుని కాటుతో వారం రోజుల్లో మరణిస్తావు అని. అందుకనే పరీక్షిత్ మహారాజు తన మరణానికి ముందే మహావిష్ణువు యొక్క కథలన్నిటిని వినాలనుకుంటాడు. దానికోసం ఆ కథలన్నిటిని తనకు వినిపించమని శుక మహర్షిని కోరతాడు. శుక మహర్షి అలా భాగవతాన్ని సంపూర్ణంగా వినిపిస్తాడు. కానీ కల్కి పురాణాన్ని ఈ ఉప పురాణాన్ని అయితే వినిపించలేకపోతాడు. ఎందుకంటే ఈలోపే పరీక్షిత్ వచ్చేసి తక్షకుని కాటు వల్లైతే మరణిస్తాడు. ఆ తర్వాత అక్కడ సమావేశమై ఉన్న మార్కండేయుడు లాంటి వాళ్ళు అడగగా కల్కి పురాణాన్ని వారికి వినిపించాడు శుక మహర్షి. ఇలానే కల్కి పురాణం మొదటిసారిగా లోకానికైతే తెలిసింది. అయితే కల్కి భగవానుడు వాయువేగం అంటే వెరీ హై స్పీడ్ తో ఉన్న గుర్రం మీదైతే ఎక్కి ఎందుకు వస్తాడు, ఎప్పుడు వస్తాడు, ఆయన రాక ముందు తరువాత ఏం జరుగుతుంది, లోకంలో అధర్మం ఎలా ఉంటుంది అని అడుగుతారు శవనకాది మునులు. అయితే సూతుడు కలియుగంలోని అధర్మాన్ని కళ్ళకు కట్టినట్లుగా ఇలా చెప్తాడు. కృతయుగంలో ధర్మం 4 పాదాల మీద నడిచేది, త్రేతాయుగంలో ధర్మం 3 పాదాల మీద నడిచేది, ద్వాపర యుగంలో ధర్మం 2 పాదాల మీద నడిచేది, ఇక కలియుగంలో ధర్మం ఒంటి కాలు మీద కుంటుతూ ఉంటుంది. ఒకే కాలు కాబట్టి కుంటుతూనే ఉంటుంది. ఇక దీని అర్థం వచ్చేసి ఇక కలియుగం తర్వాత 5వ యుగం ఉండదు, అంటే మనిషికి 5 కాళ్ళు ఉండవు కాబట్టి. అంటే అదేలాగరా మరి అప్పుడు 4 కాళ్ళ మీద నడిచింది అంటారు కదా, 4 కాళ్ళు అంటే కాళ్ళు కాదు, 4 పిల్లర్స్ లాంటివని అర్థం. ఇక కలియుగంలో అధర్మం బాగా నిండిపోయి అసలు తేలుకోలేనట్లుగా సమాజం అయితే మారిపోతుంది. అసలు కలియుగం అంటే ఒక ప్రేమానుబంధాలతో ముడిపడి ఉన్న ఒక కుటుంబం అని అర్థం. కానీ పోను పోను రోజులు మారగా ధర్మం తగ్గి అధర్మం పెరిగి ఈ కుటుంబం అంతా కూడా చీలిపోయి అధర్మం భారీగా విచ్చలవిడి అయిపోతూ ఉంటుంది. అలాగే మన చాగంటి గారు చెప్పినట్లుగానే యాగాలు హోమాలు ఇవన్నీ చేయడం మానేస్తారు. దేవుడిపైనే అంత నింద వేసి వారు చేసిన తప్పులకు కూడా దేవుడిని నిందిస్తూ ఉంటారు. దేవుడికి పూజ చేయడమే పూర్తిగా మానేస్తారు. మనుషులు అంటే పురుషుల యొక్క ఆయుర్దాయం అంటే 18 ఏళ్లకే వారిలో చాలా ప్రాబ్లమ్స్ రావడం స్టార్ట్ అవుతా ఉంటాయి. మరియు ఒక టైంలో అయితే ఒక రకమైన వ్యాధితో ఒంటి మీద చర్మం అంతా కూడా పుచ్చి పుండవడం మొదలవుతుంది. ఎలాగంటే అచ్చం మనకు ఇప్పుడు కల్కి సినిమాలో కమల్ హాసన్ గారి వేసిన గెటప్ అంటే వారు కలి అవతారంలో కనిపిస్తారు కదా, సేమ్ అదే విధంగా మనిషి శరీరం అంతా కూడా మారిపోతుంది అనమాట. ఈ విధంగా భూమి సర్వ విధాలుగా భ్రష్టు పట్టిన సమయానికి అప్పుడు దిగుతాడు మన హీరో కల్కి భగవానుడు తెల్లటి గుర్రం మీద వాయు వేగంతో ఒక కత్తి పట్టుకొని వస్తాడు. కానీ ఇక్కడ మనం చూసుకుంటే ఆయన శత్రువు ఎవరో మనకి ఎప్పటికీ క్వశ్చన్ మార్కే. మనుషుల దానికి ఆన్సర్ అయితే కరెక్ట్ గా తెలియదు. ఇప్పుడు చూద్దాం. ఒకవేళ ఆయన మత్స్య అవతారంలో వచ్చినప్పుడు హయగ్రీవుడు, వరాహ అవతారంలో వచ్చినప్పుడు హిరణ్యాక్షుడు, నరసింహ అవతారంలో వచ్చినప్పుడు హిరణ్యకశిపుడు, ఇలాగా ఒక్క అవతారంలో వచ్చినప్పుడు ఒక్కొక్క రాక్షసుని సంహరించి శాంతిని మరియు ధర్మాన్ని అయితే నెలకొల్పేవారు. ఇప్పుడు అలా చూసుకుంటే కల్కి వచ్చినప్పుడు కల్కికి అపోజిషన్ గా కొన్ని వేల లక్షల మంది రాక్షసులు ఉంటారు. వాళ్ళెవరో కాదు, మనమే మనుషులు. వీళ్ళందరినీ ఎలా గుర్తిస్తాడు, ఎలాగ న్యాయాన్ని ధర్మాన్ని మళ్ళీ నెలకొల్పుతాడు. కానీ ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఆయన ఖచ్చితంగా వస్తాడని ప్రతి గ్రంథంలో ఉంది. మన గ్రంథాలకు మనం ఇచ్చే విలువ అయితే మనకు ఖచ్చితంగా తెలుసు. ఆయన ఖచ్చితంగా వచ్చి కలియుగాన్ని అంతం చేస్తాడు. దానితో పాటు సత్యయుగాన్ని అయితే స్థాపిస్తాడు. ఇదే యుగ యుగాలుగా జరిగే సత్యం. ఇప్పుడు కల్కి భూమి మీదకు వచ్చాక ఈ సమస్త అధర్మాలకి అన్యాయాలకి కారణం కలి అని తెలుసుకుంటాడు. ఈ కలి నిజంగా చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసే ఒక భయంకరమైన రాక్షసుడు. ఇతడైతే చూడ్డానికి నల్లగా ఎర్రటి చక్రాల్లాంటి కళ్ళు, బయటకి పొరవాడుతూ పెద్దగా నాలుకైతే ఉంటుంది. గుమురుగా ఉన్న ముళ్ళ పొదల్లాగా లేసి నిలబడి ఉన్న జుట్టు ఉంటుంది. చూడ్డానికి అతి భయంకరంగా, నీచంగా, నికృష్టంగా ఉంటాడు ఈ కలి. ఇలాగ ఉన్న ఈ కలితోనే మన కల్కి భగవానుడు యుద్ధం చేసి ధర్మస్థాపన అయితే చేయాలి. అసలు ఈ కలి ఎవరు, తన వంశం ఏమిటి, తన సైన్యం ఏమిటి, తన ధైర్యం ఏమిటి, వీటన్నిటి గురించి నెక్స్ట్ ఎపిసోడ్ లో అయితే చూద్దాం. అస్సలు మిస్ అవ్వకండి. కల్కి ఎలా జన్మించాడో లాస్ట్ ఎపిసోడ్ లో చూసాం. ఇప్పుడు కలి జన్మ గురించి మాట్లాడుకుందాం. కలి అని రాక్షసుడు అధర్మాన్ని లోకమంతటా కూడా గాలిలా వ్యాపించడం కోసం భూమిపైకి వచ్చాడు. అలాగే కలి రూపం గురించి మాట్లాడుకుంటే అతడు తన చేతిలో తన రహస్యాంగాన్ని పట్టుకొని చూపిస్తూ ఉంటాడు. ఈ విధంగా రహస్యాంగాన్ని పట్టుకొని చూపించడానికి వెనక ఒక అర్థం ఉంది.
పురుషాంగం కామానికి గుర్తు కదా. ఇతడు నిరంతరం తన చేతిలో తన రహస్యాంగాన్ని పట్టుకొని ఉంటాడు కనుక ఎప్పుడు కోరికలను కలిగి ఉంటాడు అని దాని అర్థం. సమస్త వినాశనానికి కారణం కోరికే అని చెప్తూ ఉంటాయి మన గ్రంథాలు. కాబట్టి కోరికనే తన గుర్తుగా తన అంగాన్ని పట్టుకొని ఉంటాడు మన కలి. ఇక కలి జన్మ కథ ఎంత నీచంగా ఉంటుందంటే వినడానికే మనకి ఒళ్ళు కంపరం పుట్టిపోతుంది. అంతటి నీచమైన కథని ఇప్పుడు మనం విందాం. కలి ఎలా పుట్టాడు అనేది చాలా పెద్ద కథ. ప్రళయానికి చివర్లో బ్రహ్మదేవుడు తన పుష్ట భాగం నుంచి బాగా మురికిగా ఉన్న పదార్థాన్ని విడుస్తాడట. ఇక్కడ పుష్ట భాగం అంటే మల విసర్జన చేసే భాగం అని అర్థం. అంటే మన వర్డ్స్ లో చెప్పడానికి మన బ్యాక్ అని చెప్పొచ్చు. ఎక్కడి నుంచి అయితే మన వేస్ట్ బాడీలోని వేస్ట్ బయటకు వచ్చేస్తుందో దాన్ని పుష్ట భాగం అని అంటాం. కానీ వచ్చింది బ్రహ్మదేవుడి దగ్గర నుంచి కదా. బ్రహ్మదేవుడి దగ్గర నుంచి ఏది వచ్చినా కూడా అది ఊరికే పోదు. భూమి మీద తనకంటూ ఒక స్థానం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు విసర్జించిన ఈ భాగం అయితే అధర్ముడు అనే ఒక ప్రాణిగా అయితే జన్మిస్తుంది. ఇక్కడ అధర్మం అంటే ధర్మానికి ఆపోజిట్ అన్నమాట, ధర్మ విరుద్ధం. అలాగా ఈ అధర్ముడు జన్మించాడంటే ఇతనికి శత్రు ఎవరు? ధర్మం, మంచి గుణాలు కల వాళ్ళు. ఇతడి జన్మంతోనే ధర్మాగ్నులు మరి ధర్మం కూడా తుడిచిపెట్టుకుపోవడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇతడు ఎంత బలం కలవాడంటే ప్రపంచంలోనే అందరికంటే మంచి మనిషిలోకి కూడా దూరి అతనిలోని అధర్మాన్ని బయటకు తీసి ధర్మాన్ని మింగేసి అంతటి మంచివాణ్ణి కూడా అధర్మపరుడిగా మార్చగల శక్తి కలవాడు. ఇక్కడ అధర్ముడే పరమ శక్తివంతుడు. అంటే ఇతని భార్య మిథ్య. ఈ మిథ్యకు పిల్లి కళ్ళు ఉంటాయి, కానీ ఈమె చాలా అందగత్తె. మిథ్య అంటే లేనిది ఉన్నట్టుగా భావించుకోవడం. సామాన్యుడు కూడా తాను సప్త సముద్రాల్ని లంఘించినట్టు ఒంటి చేత్తో 100 మందిని కూడా చంపేసే శక్తి ఉన్నట్లుగా అధిక సంపన్నుడిగా. ఇక ఒక్క మాటలో చెప్పాలంటే తనను తాను మహారాజుగా ఊహించుకునేటట్టు చేసేదే ఈ మిథ్య. జగత్ మిథ్య అంటారు. తనకు కనపడే ఈ రంగుల ప్రపంచం శాశ్వతం కాదు అని తెలుసుకోలేక ఈ మిథ్య ఒక మాయలో పడి కొట్టుకుపోయి ఒక రోజు శరీరం విడిచి పైకి ఎగిరిపోతాడు మనిషి. అందుకే జగత్ మిథ్య అంటారు. అధర్ముడి భార్య ఈ జగత్ మిథ్య. అసలే మనవాడు అధర్ముడు, కానీ ఇప్పుడు అలాంటి అధర్ముడికి మిథ్య తోడైతే ఎంతో దారుణంగా మారబోతుంది మనుష్యుల పరిస్థితి. అందుకే ఎవరినైనా వారి బుద్ధిని నమ్ముకోమని పెద్దలు ఊరికే అనరు. ఇక వీరిద్దరికి పుట్టిన కొడుకు గురించి మాట్లాడితే అతడి పేరు దంబుడు. తనతో పాటు మాయా అనే కూతురు కూడా పుట్టింది. ఇక్కడ దంబం అంటే బడాయి, అంటే ఏమీ ఉండదు కానీ బడాయిగా మాట్లాడతాడు, బడాయిగా ప్రవర్తిస్తాడు కూడా. అలాగే ఇతనికి కోపం కూడా చాలా ఎక్కువ. ఇతని గురించి ఒకసారి వింటే ఇతను ఇంకెంత నీచుడు అనిపిస్తుంది తెలుసా మీకు. ఇతడు వరుసలు మరిచి తన తోడబుట్టిన తన చెల్లిని వివాహం చేసుకుంటాడు. మాయ అంటే ఏంటి? ఉన్నది లేనట్లుగా, లేనిది ఉన్నట్లుగా మనకి భ్రమ కలిగించేది. అలాంటి తన సోదరినే ఇతడు పెళ్లాడాడు. వీళ్ళిద్దరి కాంబినేషన్ కూడా బాగా కుదిరింది. ఇలాంటి వీళ్ళిద్దరికి లోబుడు అనే కుమారుడు, నికృతి అని కూతురు పుట్టారు. లోబి అంటే పీనాసి వెధవా అని అర్థం. అంటే పిల్లికి బిచ్చం కూడా పెట్టని వాడు అని అర్థం. ఇక వాళ్ళ నాన్నని ఫాలో అయ్యాడో ఏంటో తెలియదు గాని దంబుడి కొడుకు లోబుడు కూడా తన చెల్లి అయిన నికృతిని పెళ్లి చేసుకున్నాడు. ఇక్కడ నికృతి అంటే దుఃఖం, శోకం ఇలాంటివని అర్థం. ఇలాగా లోబుడికి మరియు నికృతికి క్రోధుడు అనే కుమారుడు పుట్టాడు. ఇలాగా పేరెంట్స్ కి తగ్గట్టే పిల్లలు కూడా సరిపోయాడు. పుట్టినోడికి అమితమైన కోపం. వీరితో పాటు ఒక అమ్మాయి కూడా పుట్టింది. తన పేరు వచ్చేసి హింస. వీళ్ళ ఫ్యామిలీ అంతా కూడా ఒక రూల్ అయితే పాటిస్తున్నట్టు వాళ్ళ సిస్టర్స్ నే పెళ్లి చేసుకుంటున్నారు. ఇప్పుడు మన క్రోధుడు కూడా అలాగే వాళ్ళ పేరెంట్స్ ని, వాళ్ళ తాత ముత్తాతల్ని చూసి ఏం నేర్చుకున్నాడో తెలియదు కానీ సేమ్ తన సిస్టర్ అయిన హింసనే పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు మనం ఓవరాల్ గా ఒకసారి వీళ్ళ ఫ్యామిలీని అయితే ఒక లుక్ వేసేస్తే బయట సొసైటీలో ఎవరైతే ఏమేమి చేయకూడదో వీళ్ళ ఫ్యామిలీ అవే చేస్తుంది. సత్యానికి అసత్యం, ధర్మానికి అధర్మం, న్యాయానికి అన్యాయం, శాంతికి కోపం, ఆనందానికి దుఃఖం, ఇలాగా ప్రతి దానికి ఆపోజిట్ గా ఉంటుంది వీళ్ళ ఫ్యామిలీ. ఇక ఫైనల్ గా ఇలాగా హింసించి ఆనందపడే క్రోధుడికి, బాధపెట్టి సంతోషపడే హింసకి పుట్టినవాడే కలి. ఇక కలిలో లేని చెడ్డ గుణం అంటూ లేదు. దంభం, లోభం, ఆకృతి, నికృతి, లోభం, హింస, ఆక్రోశం, ఇలాగ తన వంశంలో ఉన్న ఆలోచనలు, బుద్ధులు అన్ని కూడా కలిలో మూట కట్టుకొని ఇప్పుడు ఒక మనిషిలాగైతే నించున్నాయి. ఇక తన బుద్ధులన్నిటిని కూడా సూచించడానికి తన ఎడం చేత్తో తన అంగాన్ని అయితే ఎప్పుడు పట్టుకొని చూపిస్తూ ఉంటాడు. అందరూ అనుకుంటున్నట్టు ఇతని ఫ్యామిలీ అయితే ఇంకా పూర్తవ్వలేదు. ఇతనికి కూడా ఒక చెల్లుంది. అధర్ముడి దగ్గర నుంచి స్టార్ట్ అయిన వీళ్ళ ఫ్యామిలీ ఇప్పుడు కలి దగ్గరకు వచ్చి ఆగింది. ఇప్పుడు కలి వాళ్ళ సిస్టర్ పేరంటే దురుక్తి. దురుక్తి అంటే దురాచారం.
సేమ్ ఫ్యామిలీ ట్రెడిషన్ ఫాలో అయిపోయి సేమ్ వాళ్ళ చెల్లినే పెళ్లి చేసుకున్నాడు కలి. ఇక వీళ్ళ ఫ్యామిలీ ప్రొడక్షన్ మళ్ళీ స్టార్ట్ చేశారు. వీళ్ళిద్దరికి మృత్యు అనే కూతురు, భయుడు అనే కొడుకు అయితే పుట్టారు. ఇక వీరు కూడా పెళ్లి చేసుకుని నిర్దయుడు అనే కొడుక్కి యాతన అను కూతురుకి జన్మనిచ్చారు. ఇలాగా మళ్ళీ భయం, నిర్దయ, దుఃఖం ఇలాంటివన్నీ కూడా మళ్ళీ ఒకటే ఫ్యామిలీలోకి వచ్చి చేరాయి. ఇవన్నీ కూడా సమాజానికి అయితే క్వైట్ ఆపోజిట్ అన్నమాట. వీళ్ళు ఎంతటి శక్తివంతులంటే వీళ్ళని వదిలించుకోవడానికి అనుక్షణం మనిషి బాధ పడుతూనే ఉంటాడు. ఎంత ప్రయత్నించినా కూడా వీళ్ళనైతే వాళ్ళు వదిలించుకోలేరు. వీరి శక్తి ముందు మనుషుల శక్తి చిన్నగిల్లిపోతుంది. ఇలాగా ఇన్ని దురాలోచనలు, దురాక్రమాలు వీటన్నిటికీ బంధువైన కలి మూలమై కూర్చున్నాడు. వీరందరూ వారి ఆక్రమణలైతే మొదలు పెట్టారు. ప్రపంచమంతా కూడా వీరి అధర్మం, అన్యాయం, హింస, భయానకం, ఆక్రోశం, ఆవేశం ఇలాంటివన్నీ కూడా వ్యాపించడం మొదలు పెట్టారు. కాబట్టి కలియుగంలో ఒకే కాలు ధర్మం పైన నించొని కుంటుతూ ఉంది. ఏలాల్సిన వాళ్ళు కాలుతున్నారు, రక్షించాల్సిన వాళ్ళు భక్షిస్తున్నారు. ఇలాగా మనల్ని కాపాడే వాళ్ళే మనకి హాని తలపెట్టే స్థితికైతే మనం పడిపోయాం. అలాగా చేసింది మనల్ని ఈ శక్తులే. ఇలాగా ఇది ఎప్పటికీ ఆగదు. అధర్మం ఆకాశాన్ని అంటుకుంటుంది. ఎందుకంటే చూశారు కదా కలిది ఎలాంటి వంశమో, ఎంత పవర్ఫుల్ వంశమో. ఇక ఈ కలి మరియు ఇతని వంశం మొత్తం కలిసి యజ్ఞాలను, గ్రంథాలను, మంచిని, ధర్మాన్ని అన్నింటినీ కూడా నాశనం చేస్తారు. ఇక వీరి సర్వ గుణాలను కూడా ప్రజలపైన రుద్ది నికృష్టమైన జీవితాన్ని అయితే ప్రజలకు ఇస్తారు. ఇక కలిరాజు పాలనలో ఇతని వంశము అత్యాచారాలతో, అధర్మాలతో, కామ క్రీడలతో, అన్యాయాలతో విచ్చలవిడి చేయడం అయితే మొదలు పెడతారు. చేస్తూనే ఉంటారు. వీరి ఆగడాలు రోజు రోజుకి పెరిగిపోవడం వలన ప్రజలు కూడా అధర్మాన్ని ఆచరించడం, అసత్యాలను, వాక్యాలను వాడటం, కోపాన్ని పెంచుకోవడం, ఎదుటి వారి మీద పగని, ప్రతీకారాన్ని పెంచుకొని ఎదుటి వారిని ద్వేషించడం, ఒకరంటే ఒకరు కొట్టుకోవడం, తిట్టుకోవడం, హింస పెరిగిపోవడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. బ్రాహ్మణులై ఉండి కూడా మాంసాన్ని తిని మద్యం సేవించి ఆనందపడడం, కామం కోసం సొంత వరసల్ని కూడా మర్చిపోయి విచ్చలవిడి చేయడం, ఇలాగా మాంసాహారానికి బాగా అలవాటు పడిపోయి క్రూరమైన మనుషులుగా మారిపోతూ ఉంటారు. ఇలాగా భూమి ఈ ఆగడాల్ని తట్టుకోలేక ఈ అధర్మాన్ని, అన్యాయాన్ని నేను మోయలేనని బాధపడుతుంది. రోజు రోజుకి తనపై పెరిగిపోతున్న ఈ పాప భారాన్ని మోయలేక తొలగించాలని భావించి దేవలోకం వెళ్తుంది. అలాగా దేవలోకానికి వెళ్ళాక అసలు దేవతలు ఏం చేస్తారు, ఎవరిని పంపిస్తారు, కల్కి ఎలాగా భూమి మీద జన్మిస్తాడు, ఎక్కడ జన్మిస్తాడు, ఎప్పుడు జన్మిస్తాడు, వీటన్నిటి గురించి నెక్స్ట్ వీడియోలో చూసేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, కిందటి ఎపిసోడ్ లో మనం కలికి ఎందుకు జన్మిస్తాడో తెలుసుకున్నాం. దాంతో పాటే కలి అంటే భూమి మీద అన్యాయం, అధర్మం పెరిగిపోవడానికి, హింస లాంటి దుష్కర్మలు పెరిగిపోవడానికి మెయిన్ రీజన్ అయిన కలి గురించి తెలుసుకున్నాం. కలి ఒక చేత్తో తన నాలుకను, ఇంకో చేత్తో తన పురుషాంగాన్ని పట్టుకొని ఎంత నీచంగా, నికృష్టంగా ఉంటాడో దాని గురించి కిందటి వీడియోలో చెప్పుకున్నాం. ఈ రోజు వీడియోలో కల్కి యొక్క జన్మాంతర రహస్యాల గురించి, ఎక్కడ జన్మిస్తాడు, ఎందువలన జన్మిస్తాడు, వీటన్నిటి గురించి చూసేద్దాం. భూమి మీద కలి యొక్క ఆగడాలు తట్టుకోలేక సాక్షాత్తు భూమాతే దేవతల దగ్గరికి వెళ్లి సహాయం అయితే కోరిందనమాట. కానీ దేవతలందరికీ ముందే తెలుసు, వాళ్ళకి దివ్య దృష్టి ఒకటి ఉంది కదా, దాని ద్వారా అంతా ముందే చూసేస్తారు కదా. కలియుగం భూమిపైన నడుస్తుంది. కలి తన వంశమైన, ఇక్కడ వంశం అంటే ఏదో కాదు, అతని వంశంలోని బుద్ధులు, ఈ కుళ్ళు, కుతంత్రాలు, అధర్మం, హింస ఇలాంటివి ఉన్నాయి కదా, వీటన్నిటిని మనుషుల్లోకి పంపించి వారందరినీ మంచి దారిలో కాకుండా చెడు దారిలోకి నడిపిస్తాడని, భూమిలోని మంచికి అంతం మొదలైందని, అతన్ని ఎదుర్కోవడం వాళ్ళ వల్ల కాదని, ఇలాగా రాంగ్ వేలో వెళ్తున్న ప్రజల ఒక మనసునైతే మళ్ళీ రైట్ వేలోకి తీసుకెళ్లడానికి, అసలు భూదేవి స్థితి ఇలా కావడానికి కలి యొక్క నీచత్వమే కారణమని తెలుసుకొని అలాగా కన్నీటి శోకంలో నించొని ఉన్న భూదేవిని చూసి దేవతలందరూ కూడా తల్లి ఆ కలిని గెలవడం మా వల్ల కాదు, మనందరం బ్రహ్మదేవుడికి అయితే ప్రార్థిద్దాం అని చెప్తారు. అలాగా భూదేవితో సహా దేవతలందరూ కూడా బ్రహ్మ దగ్గరికి వెళ్లారు. అలాగా వెళ్లి బ్రహ్మదేవుడికి నమస్కరించి కలి నీచ నికృష్ట స్టోరీ అంతా కూడా బ్రహ్మదేవుడికి అయితే క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇలాగా కలి యొక్క ఆగడాల్ని ఆపేసి భూదేవిని అయితే ఆ కలి యొక్క బారి నుంచి రక్షించండి అని బ్రహ్మదేవుణ్ణి దేవతలందరూ కూడా కోరారు. అప్పుడు బ్రహ్మదేవుడు దేవతలందరితో ఇలా అంటాడు, ఈ కలి పుట్టడంతోనే ఒక చేత్తో తన నాలుకను పట్టుకొని ఇంకో చేత్తో తన వృష్టాంగాన్ని పట్టుకొని ఎంతో నీచంగా పుట్టాడు. అలాంటి కలిని నేను భూమి మీద నివసించు అని శిక్ష వేశాను. దానికి కలి ఏమంటాడంటే, తండ్రి నేను అన్ని చెడ్డ పనులే చేస్తాను కాబట్టి నన్ను ఇప్పుడు భూమి మీద వేసేస్తే ఇంకేమన్నా ఉందా, భూమి మీద ఉన్న ప్రజలందరూ కూడా
మంచిని వదిలేసి దెయ్యాల్లాగా చెడ్డ పనులు చేయడం అయితే మొదలు పెడతారు. అప్పుడు బ్రహ్మదేవుడు కలితో ఇలా అంటాడు, నీవు ఏ మనిషిలోనైనా సూది మూలంతో అయినా అధర్మం కాని అన్యాయం గాని దాగి ఉంటే ఆ రంధ్రం గుండా కూడా దూరి వారందరినీ అధర్మం వైపు నడిపేంత శక్తి నీకు ఉంది. కానీ ఏ మనిషి అయినా పూర్తిగా ధర్మం వైపు సద్గుణాలతో కలిగి ఉంటే అతన్ని అయితే నువ్వు ఏమీ చేయలేవు, అతన్ని టచ్ కూడా చేయలేవు. అలాగా భూమి మీదకు వెళ్ళు, భూమి మీద అధర్మం చేసే వారందరిలోకి వెళ్లి వారిని నాశనం చెయ్యి అని చెప్తాడు. ఈ విషయాన్నంతా కూడా బ్రహ్మదేవుడు దేవతలతో నేనే కలితో ఇలా చేయమన్నానని చెప్తాడు. దీంతో కలి భూమిపైన తన ప్రతాపాన్ని అయితే చూపించడం మొదలు పెడతారు. ఆ టైంలో భూమిని పాలించే రాజు పరీక్షిత్ అంటే ఎవరో కాదు, ఇప్పుడు అశ్వత్థామ బ్రహ్మాస్త్రం వేసి ఉత్తర కడుపులో ఉన్న పరీక్షిత్ని చంపాలనుకుంటాడు కదా, అది శ్రీకృష్ణుడి యొక్క మనవడి వరస మరియు సాక్షాత్తు అర్జునుడికే మనవడైతాడు. అయితే పరీక్షిత్తు ఒకసారి ఏడుస్తున్న గోమాతని ఒంటికాలుతో ఉన్న ఎద్దుని చూశాడు. మీకు ఈ గతి ఎలా పట్టింది, ఎవరి వల్ల పట్టింది అని పరీక్షిత్తు అడిగాడు. అప్పుడు కలి వల్ల మాకు ఈ దుస్థితి పట్టిందని చెప్తారు. అప్పుడు ఎంతో కోపంతో పరీక్షిత్తు తన కత్తిని అయితే కలి మీదకి లేపుతాడు. అప్పుడు కలి ఏమంటాడంటే, నేను కేవలం నా ధర్మాన్ని అయితే నిర్వర్తించాను, కలియుగం కాబట్టి ఇదే నేను చేయవలసిన పని, అధర్ముల్లోకి దూరి వారిని నాశనం చేయమని సాక్షాత్తు బ్రహ్మదేవుడే నాకు ఆజ్ఞనైతే ఇచ్చాడని చెప్తాడు. అయితే దానికి పరీక్షిత్తు రిప్లై ఇస్తూ, నీవు జూతశాల, మద్యశాల మరియు వ్యభిచారం, జీవహింస జరిగే ప్రదేశాల్లోనే ఉండాలి అని చెప్తాడు. దానికి కలి బంగారం ఉండే చోట కూడా నన్ను ఉండనివ్వు అని కోరతాడు. అప్పుడు పరీక్షిత్ అయితే దానికి సరే అంటాడు. బంగారం అంటే సంపద అంటే ఎవ్వరికీ నచ్చదా, అది తప్పు. సంపద అంటే నచ్చని వాడంటూ ఎవ్వడూ ఉండడు. సంపద కోసం ప్రతి ఒక్కడు ఆడిపోతూ ఉంటాడు. అలాగా ఒక్క బంగారం వలన మనిషి యొక్క ప్రతి పనిలోకి దూరిపోయాడు కలి. అలాగా లోకాన్నంతా కూడా కలి కారు మబ్బులాగా కమ్మేశాడు. ఇక దాంతో బ్రహ్మదేవుడు కూడా నేనేం చేయలేనని చేతులెత్తేస్తాడు. అప్పుడు బ్రహ్మదేవుడు ఏమంటాడంటే, ఈ కలిని లోకం నుంచి తరిమేయాలంటే ఒకటే దారి, అది మనం శ్రీ మహావిష్ణుని ఒకసారి వెళ్లి కలిసి దానికి ఒక పరిష్కారాన్ని అయితే ఇవ్వమని కోరదాం అని అంటాడు. అలాగా బ్రహ్మదేవుడితో సహా దేవతలందరూ కూడా వైకుంఠానికి వెళ్లి శ్రీ మహావిష్ణువుని కలిసి, స్వామి, భూమిపైన కలి యొక్క ఆగడాలు ఇంకా ఆగడం లేదు, ఇది ఇలాగే కొనసాగుతూ వెళ్తే అందరూ ధర్మాన్ని మర్చి అధర్మం వైపు వెళ్తారు, మంచిని మర్చి చెడు వైపు వెళ్తారు, కాబట్టి మీరే ఏదన్నా దారిని చూపించండి అని విష్ణుదేవుణ్ణి కోరతారు. అప్పుడు విష్ణుదేవుడు ఒక చిన్న చిరునవ్వైతే నవ్వుతాడనమాట. ఓ బ్రహ్మ, ఓ భూదేవి, ఓ దేవతలారా, మీరేమి దిగులు చెందకండి. కాలం అనేది గుండ్రటి చక్రం లాంటిది, అది ఎక్కడ మొదలవుతుందో మళ్ళీ అక్కడే ఎండ్ అవుతుంది. కాబట్టి అలాగా కృతయుగంతో మొదలయ్యి కలియుగంతో ఎండ్ అవుతుంది. అలాగా ఎండ్ అయిపోయాక మళ్ళీ కృతయుగమే వస్తుంది. ఈ చక్రం అయితే దేనికోసమూ మారదు, ఇది దాని పని అది చేసుకుంటూ పోతుంది. అలాగే ఇప్పటి వరకు లోకంలో ఈ విధంగా 28 సార్లు జరిగింది. కాబట్టి మీరేం భయపడకండి. ఇప్పటిదాకా కలి చేసిన ఆగడాలన్నీ కూడా ఈ కాల ప్రవాహంలో కొట్టుకుపోతాయి. మళ్ళీ ధర్మం నేల్కొంటుంది. కలి భూమి మీద ఇంకా ఎక్కువ కాలం ఉండడు. అతన్ని అంతం చేయడానికి నేను నా 10వ అవతారమైన దశావతారాన్ని వింతుతాను. అదే కల్కి అవతారం. భూమి మీద శంబల అనే ఒక నగరంలో విష్ణు యశస్సు మరి సుమతి అనే ఒక బ్రాహ్మణ దంపతులు ఉన్నారు. వాళ్ళు చాలా మంచివారు. వాళ్ళు నాలాంటి వాణ్ణి కొడుగ్గా కోరి నన్నే ధ్యానం చేస్తున్నారు. ఇక నేను వారికి కుమారుడిగా సుమతి గర్భంలో అయితే జన్మిస్తాను. అదే కాకుండా నాకు 4 సోదరులు ఉంటారు. వారితో కలిసి నేను కలితో భారీ యుద్ధం చేసి కలి యొక్క ఆగడాల్ని ఆపి అతని ద్వారా నేల్కొన్న అధర్మాన్ని తీసేసి ధర్మాన్ని మళ్ళీ వ్యాపిస్తాను అని శ్రీ మహావిష్ణు బ్రహ్మదేవుడు మరియు భూదేవి తనతో పాటు వచ్చిన దేవతలందరితో చెప్తాడు. అదే కాకుండా మీరు కూడా మీ అంశాలతో భూమిపైన జన్మించండి, నాకు తోడుగా యుద్ధంలో పాల్గొనండి. ఇక లక్ష్మీదేవి సింహాల అనే ఒక దేశంలో బృహత్రథ మరియు కౌముది అనే వారికి జన్మిస్తుంది. నేను భూమిపైన జన్మించే నాటికి దేహాపి మరియు నరుడు అనే 2 మహాశక్తివంతులను రాజులుగా భూమి మీద రాజ్యాన్ని వేలేటట్టుగా ఏర్పాటు చేస్తాను. ఇక అలా చెప్పాక శ్రీ మహావిష్ణు దేవతలతో అందరితో ఇలా అంటాడు, ఇక మీ అందరూ వెళ్లి మీ అంశాలతో భూమి మీద ఎలాగెలాగ జన్మించాలో అలాగ జన్మించండి అని చెప్తాడు. ఇక మొత్తానికి ఒక సొల్యూషన్ దొరికిందని చెప్పేసి బ్రహ్మదేవుడు మరియు తనతో పాటు వచ్చిన దేవతలు భూదేవి అందరూ శ్రీ మహావిష్ణువుకి నమస్కారం చేసి అక్కడి నుంచి అయితే వెళ్లిపోతారు. ఇక శ్రీ మహావిష్ణువు కూడా, ఓ కలి, ఇక నీ అంతానికి ఆరంభం మొదలైంది అని చెప్పి తన 10వ అవతారమైన కల్కి అవతారాన్ని ధరించడానికి సిద్ధంగా ఉంటాడు. ఇక కొన్ని వేల సంవత్సరాల తర్వాత మళ్ళీ విష్ణుదేవుడి అవతారం భూమి మీదకు వస్తుందని చెప్పేసి ఋషులు, మునులు,
గంధర్వులు అందరూ చాలా పొంగిపోయారన్నమాట. వాళ్ళందరూ చాలా సెలబ్రేట్ కూడా చేసుకుంటున్నారు. ఇక భూదేవి యొక్క ఆనందానికి అయితే హద్దులే లేవు. తన మీద ఉన్న భారాన్ని మొత్తం తొలగించినట్లుగా ఇక కలి యొక్క అంతం మొదలైంది. ధర్మస్థాపనకు బీజం పడింది అన్నంత ఆనందంగా ఆమె అయితే పొంగిపోయింది. ఆకాశం నుంచి అయితే పూల వాన కురిచింది. ఈ విధంగా శంబలా నగరంలో సుమతి గర్భాన వైశాఖ శుక్ల ద్వాదశిన జన్మించాడు. ఇక అప్పుడే జన్మించిన ఆ పసి శిశువు నీలిమేఘ ఛాయతోటి 4 చేతులతోటి 1000 సూర్యుల యొక్క తేజస్సును కలిగి ఉండి దగదగదగ మెరిసిపోతూ ఉన్నాడనమాట. ఇక తమ కుమారుణ్ణి అలాగా విష్ణు రూపంలో చూసి ఆ దంపతులు ఇద్దరు కూడా చాలా ఆనందపడి సంతోషంతో పులకరించిపోతున్నారు. అలాగా బాల విష్ణువుగా జన్మించిన ఆ శిశువుకి అంబికాదేవి స్వయంగా వచ్చి పేగు కోసింది. సావిత్రిదేవి స్వయంగా వచ్చి గంగాజలంతో స్నానం చేయించింది. ఇక స్వయంగా దుర్గాదేవి వచ్చి రక్షకురాలిగా నిలిచింది. ఇక విష్ణుదేవుడి 9వ అవతారమైన శ్రీకృష్ణుడు చెట్టు కింద పడుకొని ఉన్నప్పుడు ఒక వేటగాడు జింక అనుకొని తన బాణాన్ని సంధించి శ్రీకృష్ణుడి మరణానికి అయితే కారణమయ్యాడు. అలాగా శ్రీకృష్ణుడు మరణించాక మళ్లీ తిరిగి వైకుంఠానికి వెళ్లిపోయాడు. ఇప్పుడు అదే శ్రీ మహావిష్ణు యొక్క 10వ అవతారమైన కల్కి అవతారం భూమిపైన 4 చేతులతో జన్మించాడని బ్రహ్మదేవుడికి అయితే తెలిసింది. బ్రహ్మదేవుడు చాలా కంగారు పడి ఇలాగా 4 చేతులతో జన్మించాడన్న విషయం అందరికీ తెలియడం మంచిది కాదని చెప్పి వాయుదేవుడిని అయితే పిలిచి వాయుదేవుడితో ఇలా అంటాడు, నీకంటే వేగంగా ఎవరూ వెళ్ళలేదు కాబట్టి వాయు వేగంతో మెరుపులాగా బాల విష్ణువు దగ్గరికి వెళ్లి తన చెవిలో ఇలాగ 4 చేతులతో జన్మించి అందరికీ కనపడడం అంత మంచిది కాదు కాబట్టి తన యొక్క 2 చేతుల్ని దాచుకోమని శ్రీ మహావిష్ణువుకి అయితే చెప్పమని చెప్తాడు. అలాగా జరిగిన విషయాన్నంతా కూడా వాయుదేవుడు వెళ్లి శ్రీ మహావిష్ణువుకి అయితే వివరిస్తాడనమాట. అప్పుడు బాల విష్ణువు అది కరెక్టే కదా, 2 చేతులు అందరికి ఎక్స్ట్రా కనిపించడం అంత మంచిది కాదు, కొంచెం ప్రమాదానికి గురి చేస్తుందని తెలుసుకొని తన 2 చేతులను అయితే లోపలికి లాగేసుకుంటాడు. అప్పుడు అక్కడికి వచ్చిన తన తల్లిదండ్రులు అదేంటి మాకు పుత్రుడిగా శ్రీ మహావిష్ణువు యొక్క అవతారం జన్మించింది అనుకున్నాము, ఇప్పుడేంటి 4 చేతులు లేకుండా కేవలం 2 చేతులే కనిపిస్తున్నాయి అని అనుకుంటారు. అప్పుడు విష్ణుమాయతో వారందరి మనసుల్లోకి దూరి వారి యొక్క గత జ్ఞాపకాలను అయితే తుడిచివేస్తాడు. అలాగా వారి యొక్క జ్ఞాపకాల నుంచి 4 చేతులతో శ్రీ మహావిష్ణువు జన్మించాడు అన్న విషయాన్ని మలిచిపోయి ఇలా 2 చేతులు ఉన్న మానవ రూపాన్ని గుర్తు పెట్టుకునే విధంగా బాల విష్ణువు అయితే మాయ చేశాడు. ఇక బాల విష్ణువు దగ్గరికి ఎవరు వస్తారు, బాల విష్ణువుకి ట్రైనింగ్ ఎవరిస్తారు, ఇదంతా నెక్స్ట్ వీడియోలో అయితే చూద్దాం. మీకు అలాగా ట్రైనింగ్ ఇచ్చే వ్యక్తి ఎవరో తెలిస్తే కామెంట్ లో అయితే పెట్టండి. కల్కి భగవానుడు ఎలా జన్మించాడు? బ్రహ్మదేవుడు 4 చేతులతో పుట్టిన కల్కి భగవాను తన 2 చేతుల్ని ఎందుకు దాచుకోమన్నాడు? వీటన్నిటి గురించి లాస్ట్ వీడియోలో చూసాం. ఈ రోజు వీడియోలో కల్కి భగవానుడు అంతటి మహావీరుడు ఎలా అయ్యాడు, అతనికి శిక్షణ ఇచ్చిన గురువు ఎవరు, వీటన్నిటి గురించి చూద్దాం. 7 చిరంజీవుల్లో ఒకడైన పరశురాముడు త్రేతాయుగంలో 21 మార్లు భూప్రపంచాన్నంతా కూడా తిరిగాడు. అలా తిరిగి అధర్మపరులైన క్షత్రియ రాజులందరినీ కూడా చంపేశాడు. అలాగా అందరినీ చంపేసి ధర్మాన్ని న్యాయాన్ని భూమిపైన నెలకొల్పాడు. అలాగా విష్ణుదేవుడి దశావతారాల్లో ఒక అవతారమైన పరశురాముడు, దీంతో పాటు 7 చిరంజీవుల్లో మరో 2 చిరంజీవులైన కృపాచార్యుడు మరియు వేద వ్యాసుడు కల్కి యొక్క నామకరణ వేడుకకైతే వెళ్తారు. ఇప్పుడు శంబలాలో జరిగే స్టోరీ గురించి ఒకసారి తెలుసుకుందాం. 4 చేతులతో బాల విష్ణువులాగా సుమతి మరియు విష్ణు యశస్సుడికి శంబలా నగరంలో కల్కి భగవానుడు జన్మిస్తాడు. అలాగా కల్కి భగవానుడు జన్మించాడని తెలిసి ఆ రాజ్యంలోని ప్రజలందరూ కూడా ఎంతో సంతోషించి సంబరాలైతే చేసుకుంటూ ఉంటారు. విష్ణు యశస్సుడు తనకి విష్ణుదేవుడి అంశతో బాలుడు పుట్టాడని తెలిసి 100 గోవుల్నైతే దానంగా ఇస్తాడు. ఇక దాంతోటే వేదాలలో ప్రావీణ్యం పొందిన బ్రాహ్మణులందరినీ కూడా పిలిపించి తన పుత్రుడికి నామకరణాన్ని చేయమని చెప్తాడు మన కల్కి యొక్క తండ్రి విష్ణు యశస్సుడు. ఇలాగా ఇందాక చెప్పుకున్నట్లుగానే 7 చిరంజీవుల్లో 3 చిరంజీవులు అంటే పరశురాముడు, వేద వ్యాసుడు, కృపాచార్యుడు త్రేతాయుగం నుంచి ఇంకా బ్రతికే ఉన్నారు. వారికి భూమి మీద ఏం జరిగినా తెలుస్తూ ఉంటుంది. అలాగే శంబల నగరంలో శ్రీ మహావిష్ణు తన 10వ అవతారమైన కల్కి అవతారాన్ని వ్యక్తి ఒక పసి బాలుడిలాగైతే జన్మించాడని చెప్తారు. ఈ విషయం అంతా కూడా వీరు తెలుసుకున్న తర్వాత ఆ కల్కి యొక్క నామకరణ వేడుకకి వీరు 3 కూడా బ్రాహ్మణ వేషాల్లో వెళ్తారు. ఇలాగా ఆ 3 ఆ వేడుకకి వెళ్ళాక అక్కడ శ్రీ మహావిష్ణువు యొక్క అంశతో పుట్టిన ఆ చిన్న పిల్లాడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే అని తెలుసుకొని కల్కి భగవానుడికి అయితే వారు 3 నమస్కారం చేస్తారు. ఇక అదే కాకుండా కలి యొక్క ఆగడాలు, అధర్మాలు, అన్యాయాలు వీటన్నిటిని అణచివేసి తనని హతమార్చే ఒక వీరుడు
పుట్టాడని వారికైతే అర్థమైంది. ఇలాగా మొత్తానికి కల్కి ఒక తండ్రి అయిన విష్ణు యశస్సుడు పిలిపించిన వేద పండితుడు ఆ బాలుడికి కల్కి అనే నామకరణం చేస్తారు. అలాగా బాల విష్ణువుకి కల్కి అని నామకరణం చేసిన తర్వాత ఆ ముగ్గురు చిరంజీవులు అక్కడ మరోసారి కల్కికి అంటే శ్రీ మహావిష్ణువుకి నమస్కారం చేసి అక్కడి నుంచి అదృశ్యమైపోతారనమాట. కల్కి భగవానుడి యొక్క తండ్రి అయిన విష్ణు యశస్సుడు కల్కి భగవానుడికి జాతక కర్మలను జరిపించాడు. అదే కాకుండా కల్కికి ముగ్గురు సోదరులు కూడా ఉన్నారు. వారి పేర్లు వచ్చేసి కవి, ప్రాజ్ఞ, సుమంతకుడు. ఇక ఇదే కాకుండా కల్కి భగవానుడి యొక్క తండ్రి అయిన విష్ణు యశస్సుడి యొక్క సోదరుడికి విష్ణుదేవుడి యొక్క అంశతో గార్గ్య, భార్గ్య, విశాలుడు అనువారు జన్మించారు. వీళ్ళందరూ కూడా ఎప్పుడూ కూడా కల్కి చుట్టూనే కల్కికి ఒక సెక్యూరిటీ లాగా ఉండేవారు. ఇక కల్కి భగవానుడితో పాటు వారి సోదరులు అందరూ కూడా యుక్త వయసుకైతే వచ్చారు. దానితో విష్ణు యశస్సుడు ఉపనయ కార్యాలనైతే చేశాడు. ఈ తతంగం అంతా కూడా కల్కి భగవానుడు చూస్తాడు. ఇక కల్కి భగవానుడు తనకి ఏమీ తెలియనట్లుగా అమాయకంగా ముఖం పెట్టి తన తండ్రి అయిన విష్ణు యశస్సుడితో ఇలా అంటాడు: తండ్రి, ఈ వేదం అంటే ఏంటి? గాయత్రి మంత్రం కూడా జపించాం కదా, ఈ మంత్రం అతిదేవత అయిన సావిత్రి ఎవరు? అదే కాకుండా ఎలాంటి వేద సూత్రాల వలన ప్రజలు బ్రాహ్మణులు అవుతారు అని తన తండ్రిని అడుగుతాడు. దానికి విష్ణు యశస్సుడు భగవానుడి నోటి నుండి వెలువడిందే వేదం, సావిత్రి వేదానికి తల్లి, అలాగా వేదాలను ఎల్లవేళ్లా రక్షించే వారిని బ్రాహ్మణులు అంటారు అని కల్కి భగవానుడితో అంటాడు. బ్రాహ్మణుల 10 సంస్కారాలు ఏమిటి అని మళ్ళీ అడిగాడు కల్కి. గర్భధానం, భూసవనం అంటే 3వ నెలలో గర్భంలోని శిశువు మంచిగా పెరగడానికి చేసే ఒక ఉత్సవం. ఇక దాని తర్వాత సీమంతం, 6, 8వ నెలలో గర్భవతికి చేసే ఒక ఉత్సవం. తర్వాత జాతకర్మ, నామకరణం, అన్నప్రాసన, చూడాకరణం, ఉపనయనం, సమావర్తనం అంటే విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత చేసే ఒక ఉత్సవం అని చెప్పి వీటన్నిటి గురించి కల్కి భగవానుడికి తన తండ్రి అయిన విష్ణు యశస్సుడు వివరిస్తాడు. అయితే కల్కి భగవానుడు సంపూర్ణ బ్రాహ్మణుడు, నీతి నిజాయితీలతో నిలువెత్తు రూపంగా ఉండే బ్రాహ్మణులు ఈ లోకంలో ఎక్కడ ఉన్నారు అని తన తండ్రిని అడిగితే, తన తండ్రి అంతటి గొప్ప వాళ్ళు ఇంకా ఎక్కడ ఉన్నారయ్యా, 4 పాపకార్యాల్లో నివాసం ఉండవయ్యా అని కలికి పరీక్షిత్తు అనుమతినిస్తే, కలి ఏమో ప్రపంచాన్నంతా కూడా చుట్టేసి అధర్మాన్ని పూర్తిగా వ్యాపింపజేశాడు. ఇక ఇతని దెబ్బ తట్టుకోలేక దేశాన్ని విడిచి బ్రాహ్మణులంతా పారిపోయారు. అలాగా పోయినోళ్ళు ఎలాగో పోయారు, మిగిలిన వాళ్ళు నీచమైన కార్యాలు చేస్తూ పొట్ట నింపుకుంటూ ఉన్నారనమాట అని చెప్పాడు. అలాగా లోకానికి నిజమైన ధర్మాధర్మాలను తెలిపే బ్రాహ్మణులను లేకుండా చేసింది కలియేనా అని కల్కి భగవాను తన తండ్రిని అడిగాడు. అప్పుడు తన తండ్రి అవును అని చెప్పగా కల్కి భగవానుడికి అప్పటికే కలి మీద ఎక్కడి లేని కోపమైతే వస్తుంది. తన చేతిలో కత్తి ఉంటే ఒక్క వేటిలో కలి యొక్క తలని నరికేసే అంత కోపం వచ్చింది. అలాగా ఆ చిన్న వయసులోనే కలి మీద ఎక్కడా లేనంత ద్వేషం అయితే కల్కికి పుట్టిందనమాట. ఇక భూమిపైన ఉన్న సకల శాస్త్రాలను అభ్యసించి ధనుర్వేదంలో మునిగి తేలిపోయి ధర్మాధర్మాలను తెలిపే ఒక మంచి గురువు కోసం తన తండ్రి అయిన విష్ణు యశస్సుడు వెతకడం మొదలు పెట్టాడు. అలాగా వెతుకుతూ ఉండగా పల్లెలు, పట్టణాలు అన్ని తిరిగాడు అనమాట. అలాగా లాస్ట్ కి మహేంద్రగిరి పర్వత ప్రాంతానికి అయితే చేరుకున్నాడు. ఆ పర్వత ప్రాంతం మీద సాక్షాత్తు శ్రీ మహావిష్ణు అవతారాల్లో ఒక అవతారమైన పరశురాముడు ధ్యానం చేస్తూ కనిపించాడు. అలాగా జమదగ్ని కుమారుడైన పరశురాముడు కల్కిని చూసి ఉత్తమ గురువు మరియు ఉత్తమ గురుకులం కోసం వెతుకుతున్న కల్కిని తనతో పాటు తన ఆశ్రమానికి తీసుకువెళ్తాడు. నా పేరు పరశురాముడు, నేను జమదగ్ని రేణుకల కుమారుణ్ణు, శివుడి ద్వారా శస్త్రాల్లో ప్రావీణ్యం పొందాను. అలాగా త్రేతాయుగంలో జరిగిన సంఘటనల్ని మరియు 21 సార్లు భూమి మీద అధర్మాన్ని అంతం చేసి ధర్మాన్ని నెలకొల్పిన సంఘటనలన్నిటి గురించి కూడా కల్కికి వివరంగా చెప్పాడు. అదే కాకుండా నేను మహాభారత యుద్ధంలో అతి మహారథులైన 3 మహావీరులకి నేను శిక్షణ ఇచ్చాను అని కూడా చెప్తాడు. వారెవరో కాదు, మనందరికి తెలిసినట్టుగానే భీష్ముడు, ద్రోణాచార్యుడు మరియు కర్ణుడు. అలాగా భూమి మీద అధర్మాన్ని పూర్తిగా వ్యాపించిన కలిని చంపడానికి నిన్ను పూర్తిగా సిద్ధం చేస్తానని పరశురాముడు కల్కితో చెప్తాడు. నేను తలుచుకుంటే ఇప్పటికిప్పుడు ఆ కలిని చంపేసి ధర్మాన్ని నెలకొల్పొచ్చు, కానీ ఈ పని నువ్వు చేయాల్సింది. అందుకనే నేను యుగాంతం వరకు ఇప్పటి వరకు వేచి చూస్తున్నాను. నీకు నా సర్వ విద్యలు, శాస్త్రాలు, వేద ధర్మాలు అన్నిటినీ కూడా నేర్పించి వాటిల్లో నిన్ను ప్రావీణ్యుణ్ణి చేసి కలినంతం చేసేంత శక్తిని నీకు చేకూర్చడానికే ఇప్పటి వరకు వేచి చూస్తున్నానని చెప్తాడు. ఇవన్నీ కూడా శ్రీ మహావిష్ణువుకి తెలియనివి కాదు, కానీ అయినా కూడా మనిషి రూపంలో వచ్చాడు కాబట్టి
కాబట్టి ఇప్పుడు నేర్చుకోవాల్సి ఉంది. ఎలాగైతేనే కల్కి దేవుడు ఇప్పుడు ఫైనల్ గా పరశురాముడి దగ్గర శిష్యుడిగా అయితే చేరాడు. మనందరికీ తెలిసిందే, ప్రపంచంలో పరశురాముడిని మించిన శస్త్ర విద్యల్లో ఆరితేరిన ఒక గురువు ఎవరు ఉండరు. ఆయన దగ్గర మన కల్కి అన్నిటిని నేర్చుకొని సకల విద్యా ప్రావీణ్యుడయ్యాడు. మొత్తానికి అతనిలో ఉన్న 64 కళల్ని కూడా నేర్పించాడు. మొత్తానికి భూమిపైన ఉన్న కలిని అంతం చేయడానికి తనదైన శైలిలో అన్ని విధాలుగా కల్కినైతే సిద్ధం చేశాడు పరశురాముడు. సాక్షాత్తు పరమశివుడు ఇచ్చిన ఆయుధం పరశు అనే కండ్రుగొడ్డలితో 21 మార్లు కూడా భూమి మీద అన్యాయాన్ని అధర్మాన్ని అణచివేసి న్యాయాన్ని మేల్కొల్పిన పరశురాముడు ఇప్పుడు మరోసారి భూమి మీద ఉన్న అన్యాయాన్ని చెత్తని తుడిచివేయడానికి కల్కిని సిద్ధం చేశాడు. అలాగా కల్కిని గర్వంతో చూసి పరశురాముడు ఆశీర్వదించాడు. అలాగా కల్కి భగవానుడితో, నీవు బ్రహ్మదేవుడి ప్రార్థన వల్ల శ్రీ మహావిష్ణువు ఒక అవతారం లాగా భూమిపైన జన్మించావు. శివుడి వల్ల అస్త్రాలను వేదాలను నేర్చిన ఒక చిలుకను, సింహాల దేశంలోని పద్మావతిగా జన్మించిన లక్ష్మీదేవిని భార్యగా అయితే పొందుతావు. అలాగా పాపాత్ములైన రాజులను చంపేసి మరుడు దేవాభి అనే వాళ్ళని మహారాజులుగా ప్రకటిస్తావు. ఇలా చేయడమే నీవు నాకిచ్చే దక్షిణ అని పరశురాముడు కల్కి భగవానుడితో చెప్తాడు. అలాగా కల్కి అక్కడి నుంచి వెళ్లిపోయి పరమశివుడి కోసం తపస్సు చేశాడు. కల్కి ఆయనను అనేక విధాలుగా కీర్తించాడు. అందుకు శివుడు ఎంతో సంతోషించి గారుడము అనే ఒక తెల్లటి గుర్రాన్ని ఇచ్చాడు. అలాగా గరత్మంతుడి యొక్క అంశతో పుట్టినదే ఈ గారుడము. సకల వేద శాస్త్రములను తెలిసిన ఒక చిలుకను, అలాగే రత్నములతో పొదిగి ఉన్న ఒక ఖడ్గాన్ని ఇచ్చి అంతర్ధానం అయిపోయాడు శివుడు. తరువాత ఇంకా కల్కి గారుడమెక్కి శంబలా నగరానికి వెళ్లి తన వాళ్ళందరికీ కూడా ఏం జరిగిందో పూచగుచ్చినట్టుగా వివరించాడు. ఇలాగా కల్కి గురించి ప్రపంచమంతా కూడా తెలియడం మొదలైంది. అలాగా శంబలా నగరం యొక్క రాజధాని అయిన మాహిష్మతికి రాజైన విశాఖ రాజు కల్కిని కలవడానికి శంబలకైతే వస్తాడు. అలాగా ఆ రాజు కల్కి భగవానుడిని చూసి ఎంతగానో సంబరపడిపోయాడు. అదే కాకుండా కల్కి భగవానుడి చుట్టూ తన బంధు జనాల సమూహం మధ్యలో వెలిగిపోతున్న కల్కి భగవానుడిని చూసి ఆరాధించాడు. అలాగా కల్కి భగవానుని చూస్తూ భక్తుడైపోయాడు విశాఖ మహారాజు. అప్పుడు శ్రీ మహావిష్ణువు యొక్క అవతారంలో ఉన్న కల్కి భగవానుడు విశాఖ మహారాజు వైపు చూస్తూ ఇలా అన్నాడు, నేనే సర్వాన్ని, నేనే అంతాన్ని. యాజ్ ఇట్ ఈజ్ గా అర్జునుడికి కృష్ణుడు ఎలా చెప్తాడో ఇక్కడ కూడా అలా చెప్తాడనమాట. అప్పుడు విశాఖ మహారాజు కల్కి భగవాను ఇలా అడుగుతాడు, అసలు ఈ లోకం ఎలా ఏర్పడింది, ప్రళయం అంటే ఏమిటి, ప్రళయం తర్వాత ఏం జరుగుతుంది అంటూ ఇంకెన్నెన్నో ప్రశ్నలైతే అడిగాడు. అలాగా అన్ని క్వశ్చన్స్ కూడా కరెక్ట్ గా ఎంతో వినసొంపుగా అయితే మన కల్కి భగవానుడు విశాఖ మహారాజుకి అయితే ఆన్సర్స్ అయితే చెప్తాడు. అప్పుడు ఎంతో ముగ్ధుడైపోయిన విశాఖ మహారాజు కల్కి భగవానుడికి తన సైన్యాన్నంతా కూడా ఇచ్చేసి తాను అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఇక కల్కి భగవానుడి గురించి ఇంకెన్నెన్నో విషయాలు నెక్స్ట్ ఎపిసోడ్ లో చెప్పుకుందాం. అలాగే తనకి వివాహం ఎలా జరుగుతుంది, ఎవరితో జరుగుతుంది, అలాగే జైత్ర యాత్ర ఎలా చేస్తాడు, వీటన్నిటి గురించి తర్వాత వీడియోలో అయితే చూద్దాం. మహాభారతానికి సంబంధించి కొన్ని శక్తివంతమైన వస్తువులు ఇంకా భూమిపైనే ఉన్నాయి. వాటిని దేవీ దేవతలు ఇంకా మన భూమిపైనే దాచిపెట్టి ఉంచారు. అవేవో ఈ రోజు మన వీడియోలో చూద్దాం. వాటి శక్తి ఏంటి, అవి ఎవరి దగ్గర నుంచి వచ్చాయి, వీటన్నిటి గురించి తెలుసుకుందాం. ఇక మనం మహాభారతంలోని 4 శక్తివంతమైన వస్తువుల గురించి తెలుసుకుందాం. అవి ఈ రోజు మనుషులకి దొరికితే వారందరూ శాశ్వతంగా చిరంజీవులు అయిపోతారు. అంత శక్తివంతమైన వస్తువులు ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి, అసలు ఎప్పుడు చివరిగా చూసాం, అవి ప్రళయాన్ని కూడా సృష్టించగలవా అనే వాటి గురించి ఒకసారి చూస్తే, ఇలాంటి కొన్ని శక్తివంతమైన వస్తువుల్ని బేస్ చేసుకొని తెలుగు సినిమా ఇండస్ట్రీలో కొన్ని సినిమాలు కూడా వచ్చాయి. అందులో మనకి మొదటిగా గుర్తు వచ్చేది మెగాస్టార్ చిరంజీవి గారు నటించిన అంజీ మూవీ. అందులో ఆత్మలింగం గురించి చెప్తారు కదా, అలాంటిదే ఇలాగా మహాభారత యుద్ధ సమయంలో ఉన్న కొన్ని వస్తువులతో మ్యాచ్ అవుతుంది. ఇప్పుడు అందులో ఫస్ట్ వచ్చేసి కర్ణుడి కవచకుండలాలు. కర్ణుడిని మోసం చేసి అధర్మంగా కర్ణుడి దగ్గర నుంచి కవచకుండలాన్ని తీసుకున్న తరువాత ఇంద్రుడు స్వర్గలోకపు ప్రవేశాన్ని అయితే కోల్పోయాడు. దానికి కారణం వచ్చేసి ఇంద్రుడు అధర్మంగా అబద్ధమాడి కర్ణుడి దగ్గర నుంచి ఆ కవచకుండలాన్ని తీసుకున్నాడు. కాబట్టి ఇలాగా ఎటువంటి అధర్మ పనులు చేసినా కూడా స్వర్గలోకపు ప్రవేశానికి అయితే అర్హులు కారు.
అప్పుడు ఇంద్రుడు ఆ కవచకుండలాలను సముద్రపు ఒడ్డులో దాచిపెట్టాడని చాలా మంది అంటున్నారు. ఇలాగా ఈ కవచకుండలాల మీద చాలా కథలైతే ప్రచారంలో ఉన్నాయి. ఇప్పుడు ఇంకో కథ చూస్తే ఆ కవచకుండలాల్ని ఓం పర్వతం మీద ఉంచారని కూడా అంటారు. అలాగే ఆ కవచకుండలాల్ని అక్కడి నుంచి చంద్రదేవుడు దొంగలించాడని, అలా తీసుకువెళ్తున్నప్పుడు సముద్రుడు అడ్డుపడ్డాడని, దానితో ఆ తర్వాత సముద్రుడు మరియు సూర్య భగవానుడు ఆ కవచకుండలాలకి రక్షణగా ఉన్నారని చాలా మంది చెప్తూ ఉంటారు. ఈ కవచకుండలాల గురించి ఇంకో కథ కూడా ప్రచారంలో ఉంది. ఇప్పటికీ కూడా పూరి దగ్గరలోని కోనార్క్ సన్ మందిరంలో ఈ కవచకుండలాలు భద్రపరిచి ఉన్నాయని చాలా మంది అంటూ ఉంటారు. అదే కాకుండా ఆ కవచకుండలాలు ఇంకా ఓం పర్వతం మీదే నిక్షిప్తమై ఉన్నాయని కూడా కొంతమంది చెప్తూ ఉంటారు. ఒకవేళ ఆ కవచకుండలాలు ఈ రోజుల్లో మనుషుల ఎవరికైనా దొరికితే వారి దురాలోచనలతో దాన్ని అయితే చెడు కర్మాలకైతే వాడతారు. అదే కాకుండా దురాచారాలు బాగా పెరిగిపోయి అన్యాయం అధర్మాలు ఆకాశాన్ని అందుకున్నప్పుడు కల్కి భగవానుడు వస్తాడు. అలా వచ్చిన కల్కి భగవానుడు ఈ కవచకుండలాలను ధరించి కలితో యుద్ధం చేసి ధర్మాన్ని నెలకొల్పుతారని కూడా చాలా మంది చెప్తూ ఉంటారు. ఇక రెండవది దివ్య ధనస్సు. దదీచు అనే ఒక మహర్షి తన ఎముకలని దానంగా ఇచ్చాడు. తన ఎముకలతో 3 శక్తివంతమైన ధనుస్సులనైతే తయారు చేయబడ్డాయి. మొదటిది గాంధీవ, రెండవది పినాక మరియు మూడవది సారంగ. ఇదే కాకుండా అతని యొక్క ఛాతి ఎముకలతోటి ఇంద్రదేవుడి యొక్క వజ్రాయుధాన్ని తయారు చేశారు. ఇప్పుడు పినాక అనే ఒక ధనుస్సు సాక్షాత్తు మహాశివుడి దగ్గర ఉండేది. దానిని రావణుడు తీసుకున్నాడు. అలాగా రావణుడి దగ్గర నుంచి పరశురాముడు తీసుకున్నాడు. పరశురాముడు దాన్ని రాజ జనకుడికి ఇచ్చాడు. జనకుడు అంటే ఎవరో తెలుసు కదా, సాక్షాత్తు శ్రీరాముడికి మామయ్య గారు మరియు సీతామాతకి తండ్రి. అలాగా సీతా స్వయంవరంలో శ్రీరాముడు ఆ పినాక ధనస్సుని విరిచి సీతామాతను పెళ్లి చేసుకున్నాడు. ఇక రెండవదైన శారంగ ధనస్సు శ్రీ మహావిష్ణువు దగ్గర ఉండేది. విష్ణుదేవుడి దగ్గర నుంచి రాముడి వద్దకు, రాముడి నుంచి శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళింది. అదే విధంగా గాంధీవ ధనస్సు అగ్నిదేవుడి దగ్గర ఉండేది. అది అర్జునుడి దగ్గరకు వెళ్ళింది. ఇక్కడ నేను చెప్పినట్లుగా అన్ని ధనస్సులు కూడా దివ్య ధనస్సులు. ఈ ధనస్సుల వేటిని కూడా మనం అంత సులభంగా నాశనం చేయలేం. ఒక్క మాటలు చెప్పాలంటే అసాధ్యమని కూడా చెప్పొచ్చు. ఇలాగా ఆ 3 ధనస్సుల్లో పినాక ధనస్సు మాత్రమే శ్రీరాముడు విరిచేశాడు. మిగతా 2 ధనస్సులు అంతే ఉన్నాయి. ఇప్పటి వరకు భూమి మీద ఆ ధనస్సులు ఎక్కడ ఉన్నాయి, ఎలా ఉన్నాయి ఎవరికీ తెలియదు. ఒకవేళ అవి గనక మానవులకి దొరికితే మాత్రం ఏం జరుగుతుందో మనం కల్కి క్లైమాక్స్ లో ఒకసారి చూసాం కదా. ఇక మూడవది వచ్చేసి అశ్వత్థామ యొక్క మణి. ఇది ఒక రకమైన దివ్య శక్తులు కలిగి ఉన్న మణి అని చెప్పొచ్చు. ఇలాగా ఈ మణి వజ్రాకారంలో మనిషి యొక్క శరీరానికి జతపరిచి ఉంటుంది. ఈ మణిని ఎవరైతే ధరిస్తారో వారు ఆల్మోస్ట్ కూడా అసాధ్యులని చెప్పొచ్చు. వారు చేయలేని పని ఏది ఉండదు. ఈ మణిని బేస్ చేసుకుని ఒక చిన్న స్టోరీ కూడా ఉంది. రావణుడు కుబేరుడి దగ్గర నుంచి చంద్రకాంత అనే ఒక మణిని లాక్కున్నాడు. ఆ మణి నేడు మేఘనాథ ఆలయంలో ప్రతిష్ఠించబడింది. అలాగే ద్రోణాచార్యుడు పుత్రుడైన అశ్వత్థామ కూడా 3వ కన్నులాగా ఒక మణి ఉండేది తల మీద. సాక్షాత్తు శివస్వరూపమైన అశ్వత్థామకి తన చిన్నప్పటి నుంచి అంటే జన్మంతోనే ఇలాగ మణి తన తల మీదైతే ఉంది. ఈ మణి యొక్క శక్తులు చెప్పాలంటే ఈ మణి ధరిస్తే ఆకలి దప్పికలు ఉండవు, ఒంటికి గాయాలైనా మానిపోతాయి. ఒక్క విధంగా చెప్పాలంటే అమరత్వానికి దారి చూపించే మణి ఈ మణి. మన గ్రంథాల ప్రకారం అయితే సాక్షాత్తు శ్రీకృష్ణుడు భీముడి ద్వారా ఈ మణిని అశ్వత్థామాని శపించిన తర్వాత అశ్వత్థామ దగ్గర నుంచి బలవంతంగా తన శరీరం నుంచి విడతీసి ఎక్కడో ఉంచినట్లుగా అయితే తెలుస్తుంది. కానీ ఎక్కడ ఉంది అన్న విషయం అయితే ఎవరికీ తెలియదు. కానీ ఎక్కడ ఉన్నా కూడా ఆ మణి భూమి మీద రూపంలో అదే శక్తుల్ని కలిగి ఉంటుంది. శివపురాణం ప్రకారం అశ్వత్థామ ఇంకా భూమి మీద బ్రతికే ఉన్నాడు. కొంతమంది అశ్వత్థామ గంగా నది తీరంలో మధ్యప్రదేశ్ లో అయితే ఇంకా అలానే ఉన్నాడని అంటారు. కానీ అది ఎంతవరకు నిజమో అబద్ధమో అయితే ఎవరికీ తెలియదు. అలాగే కృష్ణుడు ఇచ్చిన శాపం కారణంగా అశ్వత్థామకి ఒళ్ళంతా చీము కారుతూ అనునిత్యం రక్తం స్రవిస్తూ జీవితాంతం అలాగే పడి భూమి మీద హింసలో అనుభవిస్తూ ఉంటాడని వ్యాస భారతంలో అయితే క్లియర్ గా రాసుంటుంది. అలాగా అశ్వత్థామ దగ్గర ఇప్పుడు ఆ మణి లేకుండా భూమి మీద ఎక్కడైనా ఉంటే ఇప్పటి మనుషులకు అది దొరికితే ఇప్పుడు ఉన్న వినాశనానికి 10 కాదు 100 వినాశనాన్ని సృష్టించే శక్తి ఆ మణికైతే ఉంటుంది. ఇక కొంతమంది వచ్చేసి రాబోయే కాలంలో కల్కి భగవానుడు అశ్వత్థామతో కలిసి కలిపురుషుడితో యుద్ధం చేసి ధర్మాన్ని మళ్లీ స్థాపిస్తారని చెప్తారు. ఒకవేళ ఆ సమయంలో ఆ మణి మళ్లీ అశ్వత్థామ దగ్గరికి వచ్చే అవకాశాలైతే ఉన్నాయి. ఇక చివరి వస్తువుగా పంచజన్య వస్తువు గురించి ఇప్పుడు చూద్దాం. పంచజన్య
హిరణ్య అంటే శ్రీకృష్ణుడి యొక్క శంఖం, అర్జునుడి వద్ద దేవదత్త, అదే కాకుండా యుధిష్ఠిరుడి వద్ద అనంత విజయ, భీష్ముడి వద్ద పౌండ్ర ఖడ్గ, నకులుడి వద్ద సుకోశ, అలాగే సహదేవుడి వద్ద మణిపుష్పం లాంటి శంఖాలు ఉండేవి. ఇప్పుడు పాండవుల దగ్గర ఉన్న శంఖాల యొక్క శక్తి మరియు వాటికున్న విశిష్టత మహాభారత గ్రంథాల్లో అయితే వేరువేరుగా ఉండేవి. సముద్ర మంత్రం జరిగినప్పుడు ఈ దివ్య శంఖాలు పుట్టాయి. ఈ శంఖాల్ని విజయం, కీర్తి ప్రతిష్టలు లాంటికి సూచికగా చెప్పేవి. ఇప్పటికీ కూడా ఆ శంఖాలు హర్యానా పురపాలక ప్రాంతంలో అంతే ఉన్నాయని చాలా మంది చెప్తూ ఉంటారు. ఇంకా చాలా మంది అయితే హర్యానాలోని కాచువా లేదా వేలోల్పూర్ అనే గ్రామంలో ఋషి ఆశ్రమంలో నేటికి అంతే ఉందని చెప్తారు. కానీ వీటి గురించి సరైన స్పష్టత అయితే ఎవరికీ లేదు. కాబట్టి ఇవి ఎక్కడ ఉన్నాయో ఇంకా క్వశ్చన్ మార్క్ అనే చెప్పొచ్చు. ఇలాగా ఈ 4 వస్తువులు కూడా మనుషులకి ఎవరికైనా దొరికితే మాత్రం తప్పక వినాశనానికి అవి దారి తీస్తాయన్నంలో ఎలాంటి ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఉన్న రోజుల్లో ప్రతి ఒక్కడు కూడా స్వార్థం కోసమే తన పనులు చేస్తారు తప్ప పక్కనున్న మనిషి కోసమైతే ఎవ్వరూ చేయరు. ఇక మన వీడియోలో ఇవ్వండి 4 అద్భుతమైన, ఎంతో శక్తివంతమైన మహాభారత సమయం నుంచి ఉన్న వస్తువులు. ఇవి గనక ఇప్పుడు ఎవరికి దొరికినా కూడా వినాశనమే. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోకండి. ఛానల్లో ఇంకా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ చాలా ఉన్నాయి. కల్కి పురాణం గురించి, కల్కి యొక్క రియల్ స్టోరీ గురించి సిరీస్ వైడ్ గా అయితే చేస్తూ ఉన్నాను. అవి అర్జెంట్ గా వెళ్ళి చూసేయండి. అదే కాకుండా మహాభారతంలో ఎపిసోడ్స్ వైజ్ గా ఒక్కొక్క వీడియోని అయితే చేస్తూ ఉన్నాను. ఇక ఇప్పుడు జరిగిన వీడియోకి పార్ట్ 2 గా కల్కి ఎలాగ జన్మించాడు, ఎక్కడ జన్మించాడు, ఇప్పుడు జరుగుతున్న 4 యుగాలు మళ్ళీ రిపీట్ అవుతాయా, ఎన్నిసార్లు రిపీట్ అయ్యాయి ఇప్పటి వరకు, ఒకవేళ రిపీట్ అయితే అవి ముందు నుంచి రిపీట్ అవుతాయా, వెనక నుంచి రిపీట్ అవుతాయా, అలాగా రిపీట్ అవ్వడానికి వచ్చే కారణాలు, వీటన్నిటి గురించి నెక్స్ట్ వీడియోలో అంటే పార్ట్ 2 లో చూద్దాం. ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.